మానవ జీవితంలో ఏ రంగంలో రాణించాలన్నా మనం వేసే తొలి అడుగు అత్యంత కీలకమైనదని యువత తమలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకొని ఉన్నత శిఖరాలను చేరేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ కోరారు. స్థానిక సూర్యకళా మందిరంలో సంజీవ్ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె నివాస్ ముఖ్య అతిథిగా హాజరై కళాశాల విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులను అందరినీ సమకూర్చి సమన్వయం చేసుకుంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం అన్నారు. మానవ జీవితంలో ఏ రంగంలో రాణించాలన్నా మనం చేసే ప్రతి ప్రయత్నం, వేసే తొలి అడుగు అత్యంత కీలకమైనదన్నారు. యువత తమలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉన్నత స్థాయికి చేరేందుకు కృషి చేయాలని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో యువత భాగస్వామ్యం, ఓటు హక్కు వినియోగం ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపుష్టికి, బలోపేతానికి ఎంతో అవసరమన్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో యువత ఎటువంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు గురి కాకుండా ధైర్యంగా తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ కళాశాల ప్రతినిధులు ఆనందరాయుడు, పీరామ సంజీవ్, సి రామప్రసాద్, కాకినాడ అర్బన్ తహసీల్దార్ కె చెల్లన్నదొర, స్వీప్ నోడల్ అధికారి పి విజయ్ భాస్కర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన దేశానికి, మన రాష్ట్రానికి చాలా అవసరం. సో మీ అందరినీ కూడా ఒక పిలుపునిచ్చి మీ ఓటు హక్కుని అది ఎక్కడ ఉన్నా మీరు వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవాలని చెప్పి ఈ వేదిక మీద నేను ఆశిస్తున్నాను. ఎందుకు ఈ ఓటు ఇంపార్టెంట్? చాలా మంది అనుకోవచ్చు, వై మై ఓట్ ఇస్ ఇంపార్టెంట్, నా ఓటు ఎందుకు, నా ఒక ఓటు ఎందుకు ఇంపార్టెంట్, చాలా మంది అనుకోవచ్చు. సో మీ అందరికీ ఒక విషయం చెప్పాలంటే, మన భారతదేశం కొన్ని విషయాల్లో వెనకబడి ఉంటామని చెప్పి మీ అందరూ కూడా అనుకోవచ్చు. కొన్ని విషయాలు కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ డైలీ సక్సెస్ కావచ్చు. కానీ వన్ థింగ్ విచ్ క్యాన్ బి ప్రౌడ్, అండ్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో రాజ్యాంగాల్లో చూసినటువంటి ఎంతో భేదాలు అందరూ చెప్పడం ఏమంటే, మన దేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప రాజ్యాంగం లాగా మరి ఇంకో దేశంలో ఇలాంటి ఒక గొప్ప రాజ్యాంగం లేదని చెప్పి చాలా మంది భేదాలు చెప్తా ఉన్నారు. దానికి కారణం ఏమిటంటే, ఇంత వెనకబడిన ఒక ప్రాంతం అప్పుడు ఉండేటప్పుడు కూడా 1947 హౌ అన్డెవలప్డ్ విలేజ్. దానికి కారణం ఏమిటంటే, ఈ ఓటు హక్కు ఏవైతే ఉన్నాయో మీ అందరికీ తెలియదు. ఆఫ్టర్ మన దేశంలోనే యూనివర్సల్ ఎలక్ట్రానిక్ చేస్తుంటారు. అంటే 18 సంవత్సరాలు పూర్తి అయినటువంటి ప్రతి వారికి ఓటు హక్కు కలిగించాము. మీ అందరికీ తెలుసా, మనకి తర్వాతనే ఇలాంటి ఒక యూనివర్సల్ ఎలక్ట్రానిక్ చేసినది ఏవైతే గొప్ప ఈరోజు ప్రపంచ ముందస్తు ఉన్నటువంటి ఒక దేశం యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్